హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరు? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేనుండే ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి అంబూజా నుంచి హైదరాబాద్ వరకు ఒక జర్నీ వీడియో చేశాను. సో లెట్స్ గో. మా బావ వచ్చాడు నన్ను డ్రాప్ చేయడానికి మెయిన్ రోడ్ వరకు. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుండి బస్కి వెళ్ళాలి. అఫ్ కోర్స్ బల్లార్షకి వెళ్తే ట్రైన్ నుండి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ టైమింగ్స్ వాటి వల్ల నేను మార్నింగ్ 7కి బయలుదేరా. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఆశీర్వాద్ ఒక బస్సు వస్తుంది. ఆశీర్వాద్ వరకు ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ నుండి హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఆశీర్వాద్లో ఏసీ బస్సు వస్తుంది. ఆ బస్సు నేను ఎక్కేది. మార్నింగ్ 7కి బయలుదేరా. ఇప్పుడు 10:30 అవుతుంది. డ్రైవర్ అడుగుతున్నాను, వీడియో తీస్తున్నాను. టికెట్ తీసుకున్నాం. బస్సులో అసలు ఎవ్వరు లేరు. వీడియో చేయడానికి నేను స్లీపర్ టికెట్ తీసుకోలేదు. బస్సు అంతా ఖాళీ, ఎవ్వరు లేరు. బస్సు ఎక్కి 2 అవర్స్ అవుతుంది. డ్యూటీ చేసి వచ్చి సరిగ్గా నిద్ర లేదు. మళ్ళీ ఇంత జర్నీ. రేపు మార్నింగ్ 4కి లేవాలి, అయినా నిద్ర రావాలి. 1.5 అవర్ తర్వాత మంచిర్యాల చేరుకున్నాను. ఆశీర్వాద్ టు మంచిర్యాల, మంచిర్యాల నుండి గోదావరి కని, పెద్దపల్లి కరీంనగర్, సిద్దిపేట టు హైదరాబాద్. ఇప్పుడు మంచిర్యాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మంచిర్యాలలో నా జర్నీ, మంచిర్యాలలో నా ఫస్ట్ మూవీ షూటింగ్, రుద్రనేత్రి మూవీ షూటింగ్, మెమోరీస్ చాలా ఉన్నాయి. అది చాలా లెంతీ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకు బోర్ అవ్వకుండా. ఇప్పుడు గోదావరి నది, గోదావరి బ్రిడ్జ్, గోదావరి కని ఎంట్రన్స్ ముందు, మంచిర్యాల నుంచి గోదావరి కని వెళ్ళే ముందు గోదావరి నది. ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉంది, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చి మనం బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇది పెద్దపల్లి ఎంటర్ అయ్యాం. మంతిని రోడ్ అది. పెద్దపల్లి హనుమాన్ విగ్రహం. ఇప్పుడు కరీంనగర్ వచ్చాం. కరీంనగర్ బస్ స్టాండ్. కరీంనగర్ నుండి బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్, నేను షూటింగ్కి వెళ్తున్నా. 1 డే షూటే. లాస్ట్ మంత్ వీడియో చేయలేదు నేను. లాస్ట్ మంత్ 15 days అక్కడే ఉన్నాను. షూటింగ్లో కూడా చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు ఇది మానేరు నది స్టార్టింగ్ ఇక్కడ నుండి అవుతుంది, కరీంనగర్ నుండి. నేను లెఫ్ట్లో కూర్చున్నా. రైట్ సైడ్ కూర్చుని ఉంటే మీకు చూపించేవాడిని మానేరు డ్యామ్ కూడా. లాస్ట్ మంత్ నుండి ఓదెల 2 మూవీకి షూటింగ్కి వెళ్తున్నాను. అదే గ్యాప్లో పుష్ప 2 కూడా చేశాను. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్. ఇక్కడికి సిద్దిపేట దగ్గరికి వెళ్ళేసరికి వర్షం పడింది. జేబీఎస్లో దిగా ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో ఎక్కేసాను. ఆటో అయితే కష్టం. ఈవినింగ్ 6:30 దిగా కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని బైక్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3కి వెళ్ళాలి నేను. సారీ, ఫుల్ ట్రాఫిక్ టైం, అందుకే బైక్ బుక్ చేసుకున్నా. ఫుల్ ట్రాఫిక్ చూడండి. ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నా, కింద ఫుల్ ట్రాఫిక్. వచ్చేసాను. ఓదెల 2 ఆఫీస్ దగ్గరికి వచ్చాను. బంజారా హిల్స్లో ఉంటుంది. లెఫ్ట్లో 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. 3rd ఫ్లోర్లో ఆఫీస్.
మార్నింగ్ 5కే వెహికల్ ఫోన్ చేశారు. వెహికల్ వాళ్ళు షూటింగ్కి వెళ్తాను. ఆఫీస్కి వచ్చేసా. మార్నింగ్ 5కి లేసి వెళ్తున్నా షూటింగ్కి. ఇక్కడ నుండి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలి షూటింగ్కి. వచ్చేసాం రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్. ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే. రామోజీ ఫిల్మ్ సిటీకి నేను 3rd టైం రావడం ఇది. ఫస్ట్ సిటీమార్ షూటింగ్ వచ్చాను. నెక్స్ట్ పుష్ప 2కి లాస్ట్ మంత్ పుష్ప 2కి వెళ్ళాను. మళ్ళీ ఇది ఇప్పుడు ఒక 10 days ఇంకా ఇక్కడే ఉంటుంది. 10 days 15 days రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఓదలకి షూటింగ్ రావచ్చు. నైట్ 10 అయిపోయింది షూటింగ్ దగ్గరే. 10 అయిపోయింది. నేను ఇంకా నైట్ టైం రిటర్న్ అయ్యేప్పుడు వీడియోస్ చేయలేదు. బాగా అలసిపోయానని పడుకున్నాను బస్సులో. నైట్ టైం చేయలేదు. అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే. ఇది మెయిన్ ఎంట్రీ. నేను రిటర్న్ అయిపోయా. రిటర్న్ మార్నింగ్ బస్సులోనే లేచేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసా. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ దగ్గరికి వచ్చేసాను. ఈ టెన్నల్ లాంటిది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. ఇక్కడ ఈ కొండలే వేరు చేస్తాయి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ని. నా ఫ్రెండ్ కాల్ చేసి పెట్టా. వాడు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. బైక్ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ దిగితే ఇంటికి వెళ్ళడానికి. బార్డర్ దాటేసాం. మావాడు వచ్చేసాడు. మరాఠీ ఫ్రెండ్ సచిన్. నన్ను దింపడానికి మా బావ వచ్చిండే. మా బావ డ్యూటీలో ఉన్నాడని ఫ్రెండ్కి కాల్ చేశా. 6:30కి దిగిపోయా. ఇంటికి వెళ్ళేసరికి 7 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.